చేస్తాడో తెలుసా? అనుకోని మార్గాల్లో మనకు విజయాన్ని కలుగు చేస్తాడు. మొదటిది, మనం అనుకోని మార్గాల్లో విజయాన్ని ఇవ్వబోతున్నాడు మనకంటే దేవుడు ముందుగా వెళ్ళి. మనం అనుకుంటూ ఉంటాం, ఎలా జరిగితే, ఎలా చేస్తే, ఖడ్గం పట్టుకుని వెళ్తే, లేకపోతే డాలు పట్టుకుని వెళ్తే, ఇలా చంపేస్తే మనకి విజయం వచ్చేస్తుంది కదా, లేకపోతే 32,000 మందితో వెళ్తే మనకి విజయం వచ్చేస్తుంది కదా అనుకుంటూ ఉంటాం. కానీ మనం అనుకున్నట్టుగా జరగదు. దేవుడు అనుకున్నట్టుగా జరిగితేనే మనకు విజయం వస్తుంది. మనం అనుకున్నట్టుగా జరిగితే మనకి విజయం రాదు. ఎందుకో తెలుసా? తర్వాత ఏం జరుగుతుందో మనకు తెలియదు, కానీ తర్వాత భవిష్యత్తులో ఏం జరుగుతుందో సమస్తము ఎరిగి ఉన్న దేవునికి తెలుసు. కాబట్టి కొన్ని యుద్ధాల్లో విజయం దేవుడు మనకి ఎలా ఇవ్వబోతున్నాడంటే, మనం అనుకోని విధంగా, మనం ఊహించిన విధంగా, మనం ఎప్పుడు తలంచిన విధంగా, ఇలా కూడా జరుగుతుందా, ఇలా కూడా ఈ ప్రాబ్లం సాల్వ్ అయిపోద్దా, ఇలా కూడా ఈ పరిస్థితి నెమ్మది కలుగుతుందా, మనం ఎప్పుడు అనుకోని విధంగా దేవుడు మన పరిస్థితులను చక్కబెట్టి మన పరిస్థితులపై విజయాన్ని అనుగ్రహించబోతున్నాడు.